వాట్సాప్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటి నామములు మీ అందరికీ శుభాభివందనములు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మీ కొరకు, మీ కుటుంబం కొరకు పౌలు చెప్పినట్లు తలంచుకున్నప్పుడల్లా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఈ ఉదయకాలం ఆయన లేపి మీ దేవుని వాక్యములో నడిపించిన విధానం బట్టి ఆయనకి స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంతో మహోన్నతుడవు, ఎంతో గొప్ప కార్యములు చేసిన దేవుడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఇలా చెప్పబడుతుందండి. దేవుని జనాంగమా, కీర్తనలు 121:8 మనం చదివినట్లయితే ఇలా చెప్పబడుతుంది, ఇది మొదలుకొని నిరంతరము రాకపోకలే అందు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థిస్తామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు గొప్ప తండ్రి, మహిమ గల యేసయ్య, జాలి గల దైవమా, గొప్ప దైవమా, విడిపించిన దైవమా, అగ్ని అభిషేకముతో నెప్పిన దైవమా, హల్లెలూయా. ఈ ఉదయ కాలమే, వేకువా జామమే ఆయన ముఖమును స్తోత్ర వెదక్కువారు విడుదల పొందుకుంటారు అని చెప్పినట్లు విడుదల దయచేయండి. కట్టులన్నీ యేసు నామములో తీసివేయండి. అగ్ని అభిషేకం చేత నెప్పండి. పోరాటములు మార్చండి. ఈ రోజంతా ఆశీర్వాదంగా ఉండడానికి సహాయం చేయండి. యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మంచి దేవుడు అండి. స్తోత్ర కీర్తనలు అందులో 121:8 ఏం చెప్పబడుతుంది చదవండి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలే అందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు నిన్ను కాపాడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నారు. దేవుడు ఈరోజు ప్రయాణములంతటిని దేవుడు మహిమకరంగా దీవించబోతున్నారు. ఈరోజు ఒక పెళ్లి చూపుకు మీరు ఉండొచ్చు, లేకపోతే ఒక ల్యాండ్ కొనడానికి మీరు తీర్మానం చేసుకోవచ్చు, లేకపోతే ఒక ఇల్లు కట్టడానికి, లేకపోతే ఒక మంచి కార్యం, లేకపోతే పల విధమైన అప్పుల సమస్యలను మీరు చేయాలి అని చెప్పి ఆలోచించుకొని ఉండొచ్చు. కానీ ఈ టైంలో దేవుడు ఈ రోజులో మిమ్మల్ని కాపాడబోతున్నారు. మీ లాంగ్ ప్రయాణంలో దేవుడు కాపాడబోతున్నారు. మీ లాంగ్ ప్రయాణంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. దేవుని జనాంగమా, ఓ హల్లెలూయా, దేవుడి వైపే చూసినట్లయితే దేవుడు మిమ్మల్ని స్తోత్రం తోగక కాక తలక చేసి నా కుమారుడు, నా కుమార్తె అని మిమ్మల్ని హల్లెలూయా ఒక మహిమతో, మహిమ శక్తితో నేపుతారు. హల్లెలూయా. రీబాల ఉడ్డాల రస గల రమ దీరబాల రబౌషియా. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? కాపాడుతారు. మన దేవుడు ఎలాంటి దేవుడు? కాపాడే దేవుడు, కన్నీరు తొడచే దేవుడు. ఆయనే మనకి ముందు వెనక తన అరచేతిలో చెక్కుకొని నేను నీ తోడు ఉన్నానని చెప్పి బలపరిచే దేవుడు. భయపడకుడి. మీ కన్నీరంతా దేవుడు మహిమకరంగా మార్చుతారు. మీ వేదనలంతా దేవుడు మారుస్తారు. నీ దుఃఖమంతా దేవుడు మారుస్తారు. ఇక్కడ దావీదు ఏమంటున్నారు? కాపాడే దేవుడు. ఉదయం ఒక్క మాట ఈరోజు మిమ్మల్ని కాపాడబోతున్నారు. 3 కార్యం మనం చూడబోతున్నాం. నంబర్ 1, 1 పేతురు 1:5 చెప్పబడుతుంది, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడును. చాలు. ఎలాగే? దేవుని శక్తి చేత కాపాడును. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని శక్తి చేత మిమ్మల్ని కాపాడబోతున్నారు. మన దేవుడు ఎలాగే? ఆయన మహిమ శక్తి చేత, ఎలాగే? విశ్వాస శక్తి చేత. ఏం చెప్పబడుతుంది? విశ్వాసం ద్వారా దేవుని బలిష్టమైన హల్లెలూయా ఆయన హస్తం చేత మిమ్మల్ని కాపాడుతారు. విశ్వాసం ఉండాలి. దేవుడు నన్ను కాపాడుతారు, నన్ను బలపరుస్తారు, నన్ను ఆయన ఆశీర్వదిస్తారన్న విశ్వాసం మనకున్నట్లయితే దేవుడు కంపల్సరీగా మిమ్మల్ని కాపాడుతారు. దేవుడు మీ కన్నీరు తొడుస్తారు, మీ వేదనలు మారుస్తారు. విశ్వాసం కలిగి ఉండాలి. మీ ప్రయాణంలో విశ్వాసం కలిగి ఉండండి. బైకులో, ఆటోలో, కారులో, అలాగనే సైకిల్లో, నడుచుకొని, ట్రైన్లో, ఓడలో,
అలాగే స్తోత్రం ఫ్లైట్లో ఇలాగ మీరు ప్రయాణం చేసినప్పుడు బ్రదర్, మిమ్మల్ని సిస్టర్, మిమ్మల్ని దేవుడు తన విశ్వాసం చేత కాపాడుతారు. నేను దాదాపు 5 సంవత్సరాలు సూరాజ్దీప్ ఓడల్లో, అలాగే నంగూరి ఓడల్లో, అండమాన్ నికోబార్ ఓడల్లో ఇలాగ మేము ప్రయాణంలో వెళ్ళినప్పుడు భయంకరమైన తుఫాను వచ్చి ఎక్కడికో బర్మాకు అలాగ వెళ్ళిపోయేది. కానీ దేవుడు మాకు ఒక విశ్వాసం ఉన్నది. ఎలాగే మాకు పరిచర్య ఉన్నది అండమాన్లో, మా పరిచర్య తీరేంత వరకు దేవుడు మళ్ళీ కాపాడుతారన్న నమ్మకం కలిగి ఉంటాం. స్తోత్ర, దేవుడు కాపాడి తీరం చేర్చి మరలా తీసుకుని వచ్చిన ఎన్నో రోజులు ఉన్నది. మిమ్మల్ని కూడా విశ్వాసముతో మిమ్మల్ని శక్తిపరుస్తారు, విశ్వాసము శక్తితో ఆయన బలపరుస్తారు, శక్తితో మిమ్మల్ని కాపాడుతారు. ఎంత సునామీ వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత చుడిగాలి వచ్చినా, ఎంత భయంకరమైన పోరాటం వచ్చినా సరే మీ దీపం ఆరదు. ఆమేన్. మీ దీపం వెలిగిస్తూనే ఉంటుంది. ఆమేన్ బ్రదర్ అండ్ సిస్టర్, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడానికి స్తోత్రం తీర్మానం చేసి ఉన్నారు. మిమ్మల్ని బలపరచబోతున్నారు, మిమ్మల్ని అభిషేకించబోతున్నారు, మిమ్మల్ని బలపరిచి స్థిరపరచబోతున్నారు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది స్తోత్రం చెప్పగలరు? ఎంతమంది దేవుని కోసం హల్లెలూయా స్తోత్రం, దేవుడు కాపాడుతారు, శక్తితో నన్ను కాపాడుతారు అని ఎంతమంది విశ్వసిస్తారు? ఆమేన్. స్తోత్రం చెప్పండి. రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా 49:17 ఇలాగ చెప్పబడుతుంది. యెషయా 49:17, యెషయా 49:16 ఇలా చెప్పబడుతుంది. చూడుము అరచేతుల మీద. ఆమేన్. నంబర్ 1 శక్తి చేత, నంబర్ 2 మిమ్మల్ని అరచేతిలో ఆ నీడల్లో దేవుడు మిమ్మల్ని తాచి ఉంచి ఉన్నారు. ఆయన ఎంత మంచిగా మనల్ని కాపాడుతున్నారు. చదువుతామండి. యెషయా 41 అందులో 17 చెప్పబడుతుంది ఇలాగే, దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకగా వాళ్ళ నాలుగల దప్పిక చేత ఎండిపోచున్నది. నేను యెహోవా, నేను వారికి ఉత్తరం ఇచ్చేదనని దేవుడు సమాధానం చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్త నీడల్లో మీరు వెళ్ళండి, నీడల్లో జీవించండి. ఆయన నీడల్లో జీవించడానికి వాక్యం మీరు స్తోత్రం హల్లెలూయా అడగండి, దేవుడు ఇస్తారు. దేవుడా నీ నీడల్లో ఉండాలి, నీలో ఉండాలి, మీ వెంబడి నేను రావాలి, హల్లెలూయా నా నీడగా ఉండండి ప్రభు అని మీరు ప్రతిరోజు దేవుని స్తోత్రం పోరాడి ఆయన అభిషేకమును పొందుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యంలో మిమ్మల్ని నడిపిస్తారు. హల్లెలూయా. మూడవదిగా మనం చదివినట్లయితే కీర్తనలు 91:14 ఇలా చెప్పబడుతుంది. అతను నన్ను ప్రేమిస్తున్నారు కనుక. ఆమేన్. దేవుడు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎలా తప్పిస్తారు? నంబర్ 1 ఆయన శక్తి చేత తప్పిస్తారు. నంబర్ 2 ఆయన నీడల్లో మిమ్మల్ని తప్పిస్తారు. నంబర్ 3 ఎలాగే ఆయన ప్రేమిస్తున్నారు కనుక ఆయన నేను తప్పించదను. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు బ్రదర్ అండ్ సిస్టర్? మనల్ని తప్పించిన దేవుడు, బలపరుస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఇప్పుడు చల్లారిపోయింది, దేవుని వెతకడం లేదు. క్రిస్టియానియన్లు ఉన్నారే కానీ, పోరాడుతున్నారే కానీ, అదే ఏదో ఒకటి కార్యం చేస్తున్నారే కానీ, సంఘానికి వెళ్తున్నారే కానీ దేవుని మీద అధికంగా ప్రేమ లేదు. ఆ పాస్టర్ ఇలా అంటారు, ఈ పాస్టర్ ఇలా అంటారు, మా అయ్యగారు ఇలా అంటారని అయ్యగారి కోసమే సంఘానికి వెళ్ళి ఆ దశభాగులు కాணிకలు ఇచ్చేసి వస్తున్నారే కానీ దేవుని దివారాత్రము వెదకాలి. ప్రేమ అంటే ఏంటి? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో ఏం చేయాలి? దేవుని వెదకాలి. నంబర్ 2 దేవుని ప్రేమించాలని ఏంటి? నీ వలే నీ పురుగు వారిని ప్రేమించాలి. ఇది 2 ఆజ్ఞలు, 2 కట్టడలను మనము కైకొనట్లయితే దేవుడు మిమ్మల్ని హల్లెలూయా ప్రేమిస్తున్నారు, మీరు ఆయన ప్రేమిస్తున్నారు అని అర్థం. ప్రేమించండి. ఆయన స్వార్థ చెప్పాలి, పక్క వాళ్ళకి చెప్పాలి, మీ ఆఫీసులో చెప్పాలి, మీ స్కూల్లో చెప్పాలి, పనిచేస్తున్న స్థలంలో చెప్పాలి. అప్పుడు ఆయన ప్రేమిస్తున్నారు అని అర్థం. అప్పుడు ఆయన దేవుడు ప్రేమిస్తున్నారని అర్థం. దేవుని చెప్పిన ఆజ్ఞలు మనం పాటిస్తే దేవుని మనం ప్రేమిస్తున్నాము. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుంటామండి. దేవుడా, ఈ ఉదయకాలం ఈ వాక్యమును బట్టి స్తోత్రాలు.
నీ దీవించండి, బలపరచండి, సహాయం చేయండి, వాడుకోండి. ఎలా పోరాటం నుండి విడుదలైనది దయచేయండి ప్రభువా. నీ ఆత్మచేత నింపండి ప్రభువా. ఓ శాపకట్లని మార్చండి ప్రభువా. దేవుడా, ఉదయం ఒక మాట హల్లెలూయా కాపాడుతున్నావు అని ఈ మాట అందరిని మీరు కాపాడండి. విదేశాల్లో ఉన్నవారిని కాపాడండి. హల్లెలూయా గల్ఫ్ కంట్రీలో ఉన్నవారిని కాపాడండి ప్రభువా. అక్కడక్కడ స్తోత్ర అదర్ స్టేట్లో ఇక్కడ నుండి వెళ్ళి అదర్ స్టేట్లో పని చేస్తున్న వాళ్ళని కాపాడండి ప్రభువా. అదర్ డిస్ట్రిక్ట్లో పని చేసిన వాళ్ళని కాపాడండి. ఓ కుటుంబం విడిచిపెట్టి వేరే వేరే పట్టణంలో ఉండి పని చేస్తున్న ప్రతి బిడ్డల్ని, వలస కూలీలుగా వెళుతున్న ప్రతి హల్లెలూయా సహోదరుని కాపాడండి. ఎల్ల ఆపత్తు నుండి దేవుడా విడుదల దయచేయండి. స్కూల్ పిల్లల్ని దేవుడా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కాపాడండి. వాళ్ళ స్కూల్లో కాపాడండి, వాళ్ళ స్తోత్ర హాస్టల్లో కాపాడండి, ప్రయాణంలో కాపాడండి, బస్ ప్రయాణంలో కాపాడండి. హల్లెలూయా. దైవమే సేవకుల్ని కాపాడండి. శత్రు ముట్టకుండా, తాగకుండా యేసుక్రీస్తు నామములో వాళ్ళని కాపాడండి ప్రభువా. హల్లెలూయా. సంఘమును కాపాడండి. మీ హల్లెలూయా మీ రక్తం చింది సంపాదించుకున్న ఈ సంఘమును కాపాడండి ప్రభువా. బలపరచండి. మీ గొప్ప నామ మాత్రం మయోపరానికి వాడుకోండి ప్రభువా. హల్లెలూయా. ఆసుపత్రిలో ఉన్న పిల్లల్ని దేవుడా ప్రాణముతో పోరాడుతున్న అయ్యా మరణ బ్రతుకులో సావు బ్రతుకులు ఉన్న ప్రతి బిడ్డల్ని కాపాడండి. కృప లోపల భద్రపరచండి ప్రభువా. వాళ్ళ కన్నీరంతా తొడవపడాలి, వాళ్ళ వేదనంతా మార్చబడాలి. అయ్యా ఎంతమంది అప్పులతో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, వేదనలు ఉన్నారో, రోగములు ఉన్నారో, యేసు నామములో స్వస్థత కలగనగాక. విడుదల దయచేయండి ప్రభువా. నీ గొప్ప నామం మాత్రం మహిమపడాలి. నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి ప్రతిమాడి వినయముతో వేడుకొనుచున్నాము మా పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ ప్రార్థన వలన మీరు ఆశీర్వాదం పొందుకొని ఉంటారని నమ్ముతున్నాను. మీ కొరకు నేను నా బృందము ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రం. కింద కనపడిన నంబరుకు మీరు ఎనీ టైం మీ ఫోన్ చేయవచ్చి మీ కొరకు ప్రార్థన చేస్తారు. అలాగనే ఈ పరిచర్య చాలా విశ్వాసంతో జరుగుతుంది కాబట్టి మీ కాணிక వలన, మీ ప్రార్థన వలన ఈ పరిచర్యకు సహకరించండి. దేవుడు మిమ్మల్ని తారాల మేళ్ళతో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.